హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ హోటల్ స్టైల్ పూరీ కర్రీ. అందరికీ ఇంట్లో పూరీ కన్నా హోటల్ పూరీ ఇష్టం కదండి, కర్రీ బాగుంటుందని. ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో చూద్దాం పదండి. ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకొని వేపుకోండి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుడుముకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీనికి పచ్చిమిరపకాయలు అండి స్పైసీ, కాబట్టి మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఈనెలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఇదే స్టేజ్లో క్యారెట్, గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదు. ఆనియన్ వేగడానికి కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని వేపుకోండి. ఆనియన్ ఇలా వేగిన తర్వాత 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం ఈ కర్రీ పలచగానే ఉంటుంది కదండి, అందుకే వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ని మరగనివ్వండి. వాటర్ ఇలా మరిగిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని క్రష్ చేసుకొని దానిలో వేసుకోండి. చూడండి, బంగాళదుంప ఇలా చిన్న ఉడికొచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని కూరని ఉడకనివ్వండి. మన వేడివేడి హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.